అధ్యక్షుడిగా ఎన్నికైన కాబట్టి మళ్ళీ సంఘం నుండి బీసీ సాధికారత సంఘం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్ గా కొవ్వూరు భాస్కరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. సార్ సార్ ఒక్కసారి ఇక్కడ అలాగే గౌరవ అధ్యక్షులుగా పట్టుకో పట్టుకో బీసీ సాధికారిక సంఘానికి గౌరవాధ్యక్షులుగా కొండా దేవయ్య పటేల్ గారు వారిని కూడా సన్మానిస్తారు. సార్ ఒక్కసారి ఇక్కడ ఇక్కడ కలిసి ఒక మహిళా ఈ రోజు బీసీ సాధికారత సమితి బీసీ సాధికారత సంఘం మరి ఇనాగ్రేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షులు వచ్చినటువంటి బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మన గౌరవ సంఘం జాతీయ అధ్యక్షుడు మన ప్రధాని రామకృష్ణరావు గారికి ముఖ్య అతిథులు మరి బీసీ సాధికారిక సంఘం ఫౌండర్ అధ్యక్షుడు ఇప్పుడు గౌరవనీయ ప్రజలు కొవ్వూరి భాస్కరరావు గారు కౌన్సిల్ చైర్మన్ గా వారి ఆధ్వర్యంలో మరి మున్నూరు కాపు 15 సంవత్సరాల మున్నూరు కాపుని కాపు కులస్తులను ముందుకు తీసుకుపోతూ మరి రాజకీయాలలో అన్ని రకాలుగా చేదుడు వదులుతూ మరి ఎంతో పోరాట పడులతో కృషి చేస్తున్న మన కొండ దేవయ్య గారికి జాతీయ మున్నూరు కాపు అధ్యక్షుడు వారు కూడా మరి రాజవేడి గోవర్ధన మన అందరికి సుపరిచితులే వారు ఎమ్మెల్యేగా ఆఫీస్ కార్పొరేషన్ చైర్మన్గా మరి మొన్న ఎంపీగా కూడా వారి అబ్బాయి జడ్పీడీసీ
జగన్మోహన్ గారికి భార్య జగన్మోహన్ గారికి ఈ కమిటీలో పదవులకు అర్హత ఉండి నిర్ణయం తీసుకున్న స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందు పెద్దలు, దాంట్లో మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక టైంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మరి సునామీ సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీసీ పక్షపాతి వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన గురురాజు గారికి, మన నెహ్రూ గారికి, మన మహేంద్రన్న మరి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, జిహెచ్ఎంసీ అధ్యక్షులు, మా మునూరు కాపు జిహెచ్ఎంసీ అధ్యక్షుడు మహేంద్రన్న గారికి, లక్ష్మణన్న మేడం, మరి వాళ్ళిద్దరు బీసీ వీళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పిలిస్తే పోతారు. అంత పక్షపాతం బీసీ అంటే వాళ్ళకి మరి వారి కృషిని మన బీసీ సాధికారిక సంఘంకి బాగా ఉపయోగపడుతుంది. వారికి కూడా రాష్ట్ర కమిటీలో ఉండి వాళ్ళతో అనుభవం చేయాలని చెప్పిన వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. మరి గోపాలరావు గారు, శ్రీరంగారికి, మన గారికి, స్టేజ్ ముందున్న మన ధర్మజయ రాయుడు గారు రాష్ట్ర సిపిఐ కళాకారుల సంఘంలో ఉన్నారు. బీసీ సంఘంలో ఆల్రెడీ రాష్ట్ర దాంట్లో రాష్ట్ర కమిటీలో ఉన్నారు. మరి వారికి వారి అనుభవాన్ని కూడా రాష్ట్ర కమిటీకి బీసీ వర్గాలకి అందించాలని కోరుకుంటున్నాం. మరి ఇవన్నీ సమకూర్చి మనం తీసుకున్న నిర్ణయం, మరి ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి కదా, మరొక సంఘం అవసరమా అని చెప్పని మన బీసీ కూడా నాయకులు కానీ కూడా సంఘాలు కానీ ఆలోచిస్తున్న సందర్భం. కానీ అసలు రోజుగా ఆలోచిస్తే కంపల్సరీ ఇప్పటివరకు పోరాటం చేసింది ఆర్ కృష్ణయ్యన్న, అంతకుముందు మన బీసీ నాయకులు, మన భాస్కరరావు గారు, ఇంకా పెద్ద నాయకులు, మనకి తెలిసిన తర్వాత ఆర్ కృష్ణ తర్వాత యాదవ్ శ్రీనివాసరావు గారు, ఇంకా ఎంతో మంది బీసీ సంఘాలని ముందుకు తీసుకుపోతూ పోరాటాలు చేస్తూ రిజర్వేషన్స్ సాధించి మరి పిల్లలకి సీట్లు ఇలాంటి సాధించి ఎంతో ముందుకు తీసుకొచ్చి మనకి ఆదర్శప్రాయంగా వాళ్ళు జరిగింది. మరి ఈరోజు వాళ్ళు జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది. కింది స్థాయిలో ఉన్న బీసీ కులాలకి అండా దండా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. అంతేకాకుండా మన రిజర్వేషన్స్ కాదు, మనకి తక్కువ ఉన్న కులాల దగ్గర నుంచి మనం అడుకోవడం కాదు, మనమే రాజ్యాంగాలను చేపడితే మనమే వాళ్ళకి సీట్లు కానీ అధికారం కానీ మనం వాళ్ళకి కూడా తప్ప మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో బీసీ సాధికారిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగమే ఇప్పుడు ముఖ్యంగా మన పెద్దలందరూ చెప్పిన విధానాలతో పాటు మన ఒకే ఒక విధానాన్ని తీసుకొని ముందుకు పోవడానికి సిద్ధమైనాము. 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ని గెలిపించుకోవడం కోసం మనందరం రాష్ట్ర బీసీ కుల సంఘాలు మొత్తం పోరాడి మరి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టుకోగలిగితే అధికారం మనదవుతుంది. మరి దానికోసం పోరాటం చేయడం కోసం ఏర్పడ్డ ఈ బీసీ సాధికారిక సంఘాన్ని మరి దిగ్విజయంగా విజయవంతంగా ముందుకు సహకరిస్తారని చెప్పాలని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరి వినతి పత్రం అందజేసుకుంటుండ్రు. ఈ రోజు మెయిన్ ఇతర కులాలకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వారంతా పెద్ద పెద్ద హోదా ఉన్నారు, పని చేయాలి అందరూ. ఈనాటి బీసీ సాధికారిక సంస్థ సంఘం ఫౌండర్ చైర్మన్ భాస్కర్ రావు సుదర్శన్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు కొండ దేవన్న పటేల్ గారు, వారు రాష్ట్ర కావలసిన ప్రజలు కూడా వారికి, అలాగే మా జనరల్ సెక్రటరీ జేవిఆర్ జయ వెంకటేశ్వర గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న జగన్ గారికి, అలాగే గురురాజ్ గారికి, నెహ్రూ గారికి, అలాగే భక్తవత్సల గారికి,
మహేందర్ అన్న గారికి, మా అశోక్ గారికి, తర్వాత లక్ష్మణ్ గారికి, మా తిరుమలాదేవి గారికి, లక్ష్మి గారికి, రవి గారికి, అలాగే సముద్ర ఈ సంఘానికి జాయింట్ సెక్రటరీ వైశాఖ 18 సినిమాలు తీసిన సూపర్ డైరెక్టర్ సముద్ర గారు, రవి సముద్ర వారికి, అలాగే ఇంకా మన వరంగల్ నుంచి వచ్చిన అశోక్ గారు, ఇంకా చాలా మంది వచ్చినారు, రవి గారు, స్కెచింగ్ మాస్టర్ గారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ముందుగా భాస్కర్రావు గారికి చాలా థ్యాంక్స్. అన్నగారు మీరు చాలా రోజుల నుంచి చాలా మెసేజ్లు పెట్టి బీసీల కోసం చాలా శ్రమపడ్డారు. నేను చూశాను, విన్నాను. మీ గురించి అయితే చాలా నాకు కొండదేవత చెప్పారు. చాలాసార్లు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా మీటింగ్లు పెట్టారు, చాలా ఆర్గనైజ్ చేశారు. అంటే మనం చాలామంది ఎంతవరకు రీచ్ కావాలో అంతవరకు మనం మెయిన్ వాళ్ళకే రీచ్ అవుతా ఉంది. చాలామంది ఇప్పుడు మనకు నేషనల్ లెవెల్ సంఘాధ్యక్షులు కూడా ఉన్నారు బీసీలలో, కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వరకు చాలా తక్కువ మంది రీచ్ అవుతా ఉన్నారు. మీరు అదే చెప్పారు, 100% మీరు పెట్టిన బాధ్యతలు తప్పకుండా నేను నెరవేర్స్తానని నమ్మకం నాకు ఉంది. మన టీం అంతా డైనమిక్ టీం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మా డెవలప్మెంట్ అందరూ 1,10,000 మంది ఈక్వల్ ఉన్న మనుషులు ఉన్నారు కంపెనీలో. ఇంకా కొంతమంది కంపెనీలు కూడా వేసుకునేది ఉంది. తప్పకుండా దీన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి బీసీలు అంటే ఇలా ఉండాలి అనే చూపించడానికి నేను 100% నేను శాశ్వతలు వీళ్ళందరి సహకారం తీసుకొని, అలాగే మీ సహకారం కూడా తీసుకొని తప్పకుండా దీన్ని బాగా, అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది నాయకులు, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, మండల లెవెల్ వరకు, ఇంకా గ్రామ లెవెల్ వరకు కూడా కావాల్సిన అవసరం ఉంది. అంటే బీసీలలో వాళ్ళకు అందరికీ ఉంది. ప్రతి విలేజ్ లో నేను కూడా చాలా విలేజ్ నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీ మెదక్ జిల్లా చేసిన, మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ చేసిన, అలాగే స్టేట్ కమిటీలు కూడా చేసిన. నేను చాలా గ్రామాలు దిగిన. బీసీలలో చాలా మందికి ఉంది, కానీ ఎవరు కూడా ఎక్కడ కొంచెం పైకి వచ్చేసరికి అక్కడ కాలువకి గుంజి వాళ్ళను పైకి రాకుండా చేసే వాళ్ళే మనదాన్ని కూడా ఎక్కువ మంది. కాబట్టి దాన్ని తొలగించి మనం ప్రతి వాళ్ళకి అవకాశం వచ్చే డెఫినెట్ గా మీరు చేస్తే ఈ అవకాశం వస్తుందని మనం కల్పిస్తే తప్పకుండా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మన చాలా మందికి బీసీలకు మనకు ఐక్యత ఉండాలి అని అంటారు, కానీ అన్నవరకే ఉంది. దాన్ని కార్యరూపం దాల్చే వరకు కొంచెం తక్కువ ఉంది. దాన్ని మనం కొంచెం నమ్మకంగా మనం చేయగలిగితే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం వస్తే తప్పకుండా దీన్ని సక్సెస్ గా చేయొచ్చనే నమ్మకం నాకు. నేను వచ్చింది కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 1990లో స్టార్ట్ అయినా. దాదాపు 35 సినిమాలు తీసుకున్నాను. దాదాపు 250 సినిమాలు నేను డిస్ట్రిబ్యూషన్ చేసిన. దాదాపు ఒక 1500 సినిమాల వరకు నేను సినిమా థియేటర్ల నుంచి రిలీజ్ చేసిన చిన్న సినిమాలు. అంటే అది కూడా ఒక పెద్ద కష్టమైన పని. దాన్నే సాధించగలిగిన, కానీ దీన్ని కూడా సాధించగలుగుతానని నమ్మకం కాకుండా, ఎందుకంటే దానికంటే ఇంత తక్కువ పని. అందులో ఒకే క్యాస్ట్ వాళ్ళు డామినేషన్ ఉంటే సంస్థ అది. దానిలోనే మనం బయటకు వచ్చి ఇది చేయగలిగింది. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో, బీసీ కుల బాంధవుల ఆశీస్సులతో తప్పకుండా దీన్ని సక్సెస్ చేసి మంచి కమిటీ వేసుకొని దీన్ని చాలా ముందుకు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. దానికి మా కొండదేవన సహకారం కూడా చాలా అవసరం. దాన్ని పూర్తిగా మా జేవీఆర్ గారు ప్రతిరోజు దీనికి పూర్తిగా టైం కేటాయించి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ, అలాగే మా మేడం లక్ష్మణ్ ఇద్దరైతే చాలా ఎదుగుతా ఉన్నారు. చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ బీసీల కోసం అయితే చాలా సేవ చేస్తా ఉన్నారు. ఈ రోజు దీంట్లో కూడా వాళ్ళు ఇంపార్టెంట్ గా బాగా వర్క్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేస్తానని నమ్ముకున్నాను. అలాగే లక్ష్మీ, రవి వీళ్ళిద్దరు కూడా బీసీలలో చాలా పేరుంది, పలుకుబడింది. మీరు కూడా చాలా కష్టపడి తప్పకుండా ఈ మన ధ్యేయాన్ని సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఎక్కువ సమయం లేదు, ఇంకా మరి కొందరు మాట్లాడాలనుకుంటున్నాం, జైలు కూడా మాట్లాడాలి. మెయిన్ ఏంటంటే మనం సంఘాన్ని
బాగా చేయాలి, గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకురావాలనేది మన ధ్యేయం. అన్నగారు చెప్పిందే అది. కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్ళి విలేజ్ వరకు కూడా తిరిగి కమిటీలు వేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. మీ సహకారం మాకు పూర్తిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. నెహ్రూ గారు, మరి మండవ వెంకన్న గారు, ఉండాల నరేందర్ గారు, నాగేశ్వర్ గారు, పెద్దల ప్రేమరావు గారు, చింతల శ్రీశైలం గారు, ఏనుల చంద్రయ్య గారు, పుల్ల అశోక్ గారు, మరి అశోక్ కుమార్ పిక్సెట్టి గారు, బిఎస్పీ శ్రీనివాస్ గౌడ్ గారు, రాజు వాణి గారు, మరి ఇంకా డి రామకృష్ణ గౌడ్ గారు, ఆదిలాబాద్ పులి అమృత గౌడ్ గారు, కొండవేణి ఏడుకొండ యాదవ్ గారు, వేద ప్రకాష్ గౌడ్ గారు, అవధూత గోపాలరావు గారు, పద్మశాలి గైడని భాస్కర్ గౌడ్ గారు, మేడ్చల్ వై వీరారెడ్డి గారు, మున్నూరు కాపు సూర్యాపేట జిల్లా, దూరిపాల శ్రీనివాసరావు గారు, కాపు హుజూర్ నగర్, జలదరెడ్డి గారు, కాపు మిర్యాల కూడా, మరి ములుగా రాజు గారు, వరంగల్, పద్మశాలి ఏదో కృష్ణపతి గారు, విశ్వబ్రాహ్మణ అతిథులు, జయంతి భాష, మన ఫకీర్ నైపుణ్యాలు గారు, జలదరెడ్డి గారు, ఇంకా గురురాజు గారు, మరి వెంకటేష్ ముదిరాజు గారు, సెక్రటరీ చంద్ర గౌడ్ గారు, మరి మాధవ రాజేంద్ర గారు, జగిత్యాల్ వైస్ ప్రెసిడెంట్ సంపత్ గౌడ్ గారు, మరి నిజామాబాద్ జిల్లా శంకర్ ఆర్య గారు, మరి వేమ లక్ష్మణ్ తిరుమలదేవి గారు, వాళ్ళు ఆదర్శ దంపతులు ఇద్దరు కూడా ఈ బీసీ అధికార సంఘంలో పనిచేయడానికి ముందుకు వచ్చిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి భూమన యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పయ్యోల రాములు గారు, సిద్దిపేట జిల్లా స్టేట్ సెక్రటరీ ఆర్ మహేంద్ర గారు, సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరాటే మన కన్నగౌడ్ గారు, సిటీ కమిటీ సెక్రటరీ, మరి వెల్సెట్టి రవి గారు, స్టేట్ సెక్రటరీ, వెల్సెట్టి లక్ష్మణ్ గారు, మహిళా కమిటీ సెక్రటరీ, వేముల తిరుమలదేవి గారు, స్టేట్ మహిళా గవర్నర్, ఈసంపల్లి వెంకన్న గారు, వైస్ ప్రెసిడెంట్ ఆదిలాబాద్ బాలకృష్ణ గారు, స్టేట్ సెక్రటరీ దేశం శివ గారు, ఆర్గన్ సెక్రటరీ సిద్ధల్ శంకర్ రజక సంఘం, మరి దీనిలో ఒక సెక్రటరీగా ఫౌండర్ గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన పేరున్నగారు చదివాను. మరి దానిలో రామకృష్ణ గౌడ్ గారు ఏమంటే మరి చదివి మరి ఈరోజు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీలలో 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడుకున్న వాళ్ళకి బీసీ సాధికార సంఘం పనిచేయాలని అడగడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఇక్కడనే తెలంగాణలో బీసీలందరూ కూడా అందరూ అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక సంఘం మీరు ఏర్పాటు చేయండి, మేము అందరము ఈ సంఘంలో ఇన్వాల్వ్ అవుతాము. మరి దీని ద్వారా మనకు 2 రాష్ట్రాల్లో ఒక అన్నదమ్ములుగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము మేము ఇక్కడ, మీరు అక్కడ బీసీల బాధితులందరినీ రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బీసీ సాధికార సంఘం మా భాస్కర్ గారు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు చెప్పినట్టు తప్పకుండా వారి ఆశయం ఏదో, ఎందుకంటే వారు దాదాపుగా 50 సంవత్సరాలు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి దాని తర్వాత కేసీఆర్ అందరినీ చూస్తున్నాడు ఈరోజు. మరి అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మాకు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా ఈ సంఘానికి వారు ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా నేను ఈ బీసీ బాధ్యులందరూ చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ గారి మీద మరి జేవీఆర్ గారి మీద నమ్మకం అనేది ఉంది. మరి ఇక్కడ ఈ రోజు పోస్టు తీసుకున్న సుమారు 50 మంది స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలు ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ సాధికార సంఘం 1947 నుంచి ఒకేసారి బీసీ ముఖ్యమంత్రి అయినారు. మరి మనం ఒక ముఖ్యమంత్రి స్థానంలో కావడానికి కనీసం 2వ స్థానంలో అన్నా 2 రాష్ట్రాల్లో కావాలనేది మేము చూస్తున్నాము. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాపులకు ప్రాధాన్యత వచ్చింది. అలాగే బీసీలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉన్నారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖంగా ఉన్నారు. ఈ రోజు బీసీలందరూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ 2వ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకు ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఐటీ శాఖ మంత్రి మన గుత్తిల్ల శ్రీధర్బాబు గారు, మా వేణుగౌడ ఆది శ్రీనివాస్ మునుగా ముద్దుబిడ్డ వారు గారు, కొండ సురేఖ గారు పద్మశాలిలో మరి మా మునుగు కాపులలో మా ఇంటి ఆడబిడ్డగా ఉన్నారు. వారు దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా మునుగు మన చాలా మంది కూడా కార్పొరేషన్లలో కూడా బీసీలందరికీ ఇవ్వాలని మొన్న ఒక 4 రోజుల కింద ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఈ సంఘం ముఖ్య ఉద్దేశం కూడా బీసీ కులగణన జరగాలి. 50% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మనకు రేపు పొద్దున స్థానిక ఎన్నికలు జరపాలనేది బీసీ సాధికారత సంఘం ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఇక్కడ ఉన్న సభ్యులు, రేపు రాష్ట్రంలో కమిటీలో జిల్లాల కమిటీ సభ్యులు కానీ బీసీ కులగణనను
మనము బలంగా ఏ కులంలో వాళ్ళు గణన చేస్తున్నట్టయితే ఆ కులంలో వారి రిజర్వేషన్ ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో రేపు వచ్చే ఆ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు రాజాధికారం 50% రావడానికి ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ రోజు మనము ఈ బీసీ సాధికార సంఘం ద్వారా ఎన్నుకోబడిన మనకు ప్రసన్న రామకృష్ణ గౌడ్ గారిని మన జనరల్ సెక్రటరీ జేవిఆర్ గారిని మరి వారిద్దరు మీకు ఇద్దరు పరిచయం చేస్తాము. వారిద్దరికి మేమిద్దరము సంతకం పెట్టిన పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా పరిచయం చేసి వారందరికీ గౌరవ సత్కారం చేసి వాళ్ళందరి ద్వారా జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి 33 జిల్లాలో బీసీ సాధికార సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు ఈ వేదిక ద్వారా నేను ఒక గౌరవ అధ్యక్షులుగా పిలిపించడం జరుగుతుంది. అన్ని జిల్లాలలో వీలైన వాళ్ళు మేము కానీ అధ్యక్షులు మన జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ బీసీలను ఉద్దేశించి మాట్లాడి అక్కడ ముందుకు వెళ్ళడానికి రాజకీయ చైతన్యం తేవడానికి మనకి అన్నింటిలో వాటా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. ముఖ్యంగా వేదిక మీద ఈరోజు పెద్దలందరూ గోవల్ భాస్కర్ గారు మాకు ఇదివరకు బీసీ సాధికార సంఘం అధ్యక్షులుగా ఫౌండర్, నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మరి దాని తర్వాత కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీలందరికీ ఆత్మగౌరవ భవనాలు, కమిటీలు, ట్రస్టులు ఏర్పాటు చేసి అన్నీ కూడా ఇప్పించడం జరిగింది. దానిలో భాగంగా చాలా వరకు మాత్రమే అయినంత వరకు చేయడం జరిగింది. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి, ఈ సంఘం ఆగిపోవద్దు. ఎందుకంటే బీసీ సాధికారత సంస్థ అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఒక బీసీ భవన్ అన్ని కులాలకు ఏర్పాటు చేసి మీటింగ్స్ పెట్టుకొని బీసీలందరినీ ముందుకు తీసుకొచ్చినారు. దానిలో నేను చాలా మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర ఉన్నత సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తుంటూ ఆ మీటింగ్లలో బీసీలు ఎంత కష్టపడుతున్నారో ఆయన మీటింగ్లు పెడుతున్నారో దాన్ని నేను గమనించి తర్వాత మేము ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ గంగుల గంగాధర్ గారికి బీసీ మంత్రిగా ఇచ్చినప్పుడు చాలా వరకు జాతీయ సంఘాలు ఉన్నవాళ్ళు ముందుకు రాబోయేసరికి నేను మన బీసీలో మాత్రమే అందరితోనే రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడినాను. ఆ రోజు మరి ఒక సంఘం అనేది ఉండాలన్నా మరి మీరు ఏదైనా ఒకటి ఏర్పాటు చేయండి. అప్పుడు భాస్కర్ గారితో నాకున్న పరిచయం, మరి మనం గంగుల గంగాధర్ గారికి బీసీ శాఖ మంత్రి గారికి ఒక సన్మానం చేద్దాము. మరి అప్పుడున్న గవర్నమెంట్ ఆత్మగౌరవ భవనాలు బీసీలకు ఇస్తున్నారు, మరి దాని గురించి ఒక సంఘం ఏర్పాటు చేద్దాం సార్ అంటే తప్పకుండా తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికార సంఘం బీసీ సాధికార సంఘంలో వారి అధ్యక్షులుగా నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కమిటీ ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీ పక్కన ఎన్నో ప్రదర్శనలో 2000 మంది ఆర్టిస్ట్ మిలియన్ మార్చుకుంటున్నా మేము మంత్రి గారికి అసలు ఘనంగా సన్మానం చేస్తాం. దాని ద్వారా బీసీలకు ఈరోజు హైదరాబాద్ లో ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మన భవనాలు ఇవన్నీ ఇవ్వడానికి భాస్కర్ గారు ట్రస్టులు ఏర్పాటు చేసి వారి ద్వారా న్యాయం చేయగలుగుతున్నారు. మరి ఈరోజు మరి వారు నాకు ఎప్పుడు చెప్తుంటారు, నేను 20 సంవత్సరాలు టీఆర్ఎస్ సంఘంలో అధ్యక్షుడున్నాను, మళ్ళీ బీసీ సంఘంలో కొండలక్ష్మి బాబుజీ గారితో పనిచేస్తాను. మరి ఈరోజు బీసీ సాధికార సంఘంతో మనం కొంతవరకు చేశాము, ఇంకా ముందుకు వెళ్ళాలి. దేవయ్య గారు మీరేమో ఈ తెలంగాణ ముందు సంఘం మరి ఆల్ ఇండియాలో బాగా బిజీగా ఉన్నారు, వెళ్ళాక కూడా ఒక మంచి ఒక బీసీ నాయకుడిని చూడండి. మరి మనం ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం, నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలియడం జరిగింది. దానిలో భాగంగా మేము చాలా రోజులు ఒక 6 నెలల నుంచి ఒక మంచి బీసీ నాయకుడి అందరికీ పరిచయం ఉన్న నాయకుడు కావాలని మేము ప్రతాప్ రామకృష్ణ గౌరవ గారిని ఒకసారి కలవడం జరిగింది. మరి వారిని నేను అడిగినప్పుడన్నా నేను ఈ తెలంగాణ ఫిలిం కామర్స్ చైర్మన్ గా ఈ తెలంగాణలో సినీ ప్రొడ్యూసర్ కానీ అందరికీ నటులు కానీ అందరికీ నాతో అయినంత సేవ చేస్తున్నాను. మళ్ళీ ఇది నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో నేను పోయేవాడిని, కానీ మరి మీరు అడుగుతున్నారు అని చెప్పేసి ఆలోచించుకోండి, మేమందరం తోడుంటామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మన జేబీఆర్ గారు, జలపల్లి వెంకటేశ్వరు మా కుల సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు. మరి వారిని మీరిద్దరిని కూడా కూర్చుండబెట్టి మరి అధ్యక్షులుగా మీరు ఉండండి, మరి జనరల్ సెక్రటరీగా మీరు ఉండండి అని వారికి అడగడం జరిగింది. అప్పుడు వారిద్దరు రిక్వెస్ట్ ఏంటంటే భాస్కర్ గారు మేమిద్దరు ఉంటే మేము ఉంటామని చెప్పినారు. నేను భాస్కర్ సార్ గారికి కౌన్సిల్ చైర్మన్ గా మీరు ఉన్నాను సార్, మరి నేను గౌరవ అధ్యక్షులుగా ఉంటాను. బీసీ 136 కులాలు మన వాళ్ళందరూ కూడా పనిచేస్తారు.
చేస్తాము. నాకైతే నా మునర్కాపు సంఘంలో మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మునర్కాపు అందరి కోసం గత 2 దశాబ్దాల నుంచి ఒక ఐక్యత తీసుకొచ్చాము. మరి దానిలో జిల్లా గ్రామ మండలాల్లో కూడా మీటింగ్స్ పెట్టినాము. రాజకీయంగా చైతన్యవంతులు ఈరోజు అయినారు. మరి అలాగే నేను ఒకటే, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మరి దీని తర్వాత మరి ఎలా మనము అనుకున్న స్థాయిలో రాజకీయంలో అసెంబ్లీలో బీసీల సీట్లు, మునర్కాపుల సీట్లు, మరి పార్లమెంట్ లో బీసీల సీట్లు, మునర్కాపుల సీట్లు, దానిలో మేము చాలా ఆలోచించి నేను మునర్కాపుల చైతన్య యాత్ర చేస్తున్నాను. 584 మండలాలు, 33 జిల్లాలు, మరి 100 నియోజకవర్గాలు. వాళ్ళందరూ కూడా అన్న మేము ఒకవేళనే మన ఓటు వేసుకుని గెలవలేకుండా బీసీలను కూడా ముందు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయండి. అందరూ కలిస్తే వాళ్ళు నిలుచుకున్న దగ్గర మనం ఓటేస్తాము, మనం నిలుచుకున్న దగ్గర వాళ్ళు ఓటేస్తారు. యాదవులైనా, మరి గౌడ్స్ అయినా, మధురాజైనా, గంగపుత్రైనా, తప్పసైనా, నాయకత్వమైనా, ఒడ్డలైనా, ప్రతి ఒక్క కులాలు అందరూ కూడా ఈరోజు బీసీలలో చాలా వెనుకబడిపోయినారు. కనీసం బీసీ సాధికారత సంఘం ద్వారా గంగ కమలాకర్ గారికి ఒక సన్మానం చేశారు. ఆ సంఘం ముందు తీసుకురండి. ఈ రోజు ఆ సంఘం ద్వారానే ఈరోజు ఒక అధ్యక్షులుగా ఈరోజు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారిని, మరి జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా జల్లపల్లి వెంకటేశ్వర దేవి గారిని, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయం గురించి లేదు. అందరూ కూడా సెట్ అయిన వాళ్ళ నిజంగా చెప్తున్నా అంటే సినీ ప్రపంచంలో చాలా అన్ని చూసిన వాళ్ళందరికీ అన్ని తెలుసు. మరి అలాంటి వాళ్ళని ఈరోజు రామకృష్ణ గౌడ్ గారు మరి వేసి మీద పరిచయం చేసి స్టేట్ కమిటీలో మరి మంచి బలమైన నాయకులను ఈరోజు బీసీ నాయకులను పరిచయం చేసేందుకు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 మందితో సమానంగా ఈరోజు ఉన్నారు. అంటే 1,00,000 మందికి ఒక మీటింగ్ చేయాలంటే ఈ స్టేట్ మీద ఉన్న వాళ్ళు కలుసుకుంటే ఇక్కడ అయిపోతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మా నిజామాబాద్ జిల్లా మా జిల్లా అధ్యక్షుడు, మునర్కాపు జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ కుమార్ గారి అబ్బాయి, వారు కూడా నేను పిలవడం జరిగింది. మరి గురునాథ్ గారు, ఇంకా మన వేమల లక్ష్మణ్ గారు, తిరుమల దేవి గారు, ఇంకా చాలా మంది ఇక్కడ ఈ కార్యక్రమానికి బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు, అలాగే మునర్కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుండదేవ సభ గౌడ్ గారిని అధ్యక్షుడిగా చేసి ఈ బండిని ముందుకు లాకెళ్లాలని కొంతమంది చేయడం, మాట్లాడడం చేయడం. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు దేవయ్య గారు ఇద్దరు కూడా చెప్పి జేడీ గారు ఆయన కూడా సెక్రటరీగా ఉన్నాడు. ముగ్గురు బాధ్యత పెట్టి ఈ కుల సంఘాలను ఐక్యం చేయాలి. ఈ కుల సంఘాల అధ్యక్షుడిని, కార్యదర్శుడిని కలిసి మనం పిలిచి మనం ఒక దాని నుంచి రావాలి. ఒక్కోసారి నాకు ఆసక్తి అనిపిస్తుంది. ఈ ప్రయత్నం ఏం చేసామని కొన్ని 3 జిల్లాలు ఉంటుంది, వరంగల్, కరీంనగర్, మెదక్, అక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే సిటీలో చాలా వీక్. నిజంగా చెప్పాలంటే మనం బీసీ ఆర్గనైజేషన్స్ పేరుకే ఎలాగైతే ఇక్కడ ఉన్నది, ఇక్కడ చేయవద్దంటే జిల్లాలలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒకవేళ మనం కానీ ఈ జిల్లాలో ఉన్న కూడా అధ్యక్షుడిని ఒకవేళ 3-4 అధ్యక్షుడు వాడిని ఉన్న సంఘంలో కూడా పర్వాలేదు, అందరినీ కలుపుకొని వాళ్ళందరినీ కానీ మనం ఒక తాటికి తీసుకొచ్చి ఒక చోటకి ఈ మూమెంట్ తీసుకొస్తే దీనికి ఎవరు ఆపుతారని మీ అందరితో మనం ప్రతిసారి మనం ఈ 2%, 3% ఉన్న యజ్ఞం కానీ, వెలుగులం కానీ, ఇంకెవరికైనా కానీ, బ్లాక్మెయిల్స్ కానీ వాళ్ళని దిచ్చబెట్టుకుంటాం. మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి. ఎందుకు మనం దిచ్చబెట్టాలి? మనం 60% ఉన్నాము. మాట మాట్లాడితే సుప్రీంకోర్టు రూల్ అంటారు, 50% లిమిట్ అంటారు. మరి 50% లిమిట్ మనకు అంటున్నారు. మరి తమిళనాడులో 16% ఎక్కిస్తున్నారు. తమిళనాడులో 16% ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు 16%, 70% వరకు అయిపోయారు? అంటే వాళ్ళకు వేరే ఉంది, ఇండియా వేరే వాళ్ళు, వాళ్ళు ఇండియా ఉన్నారు కదా, వాళ్ళకు వేరే మనకు
గౌరవం ఉన్నారు ఇక్కడ. కర్ణాటక కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, బాగా కొట్లాడారు. వాళ్ళ పనులు కూడా ఉంది అక్కడ. ఢిల్లీలో కూడా మస్తు లాబింగ్ ఉంది వాళ్ళు. మనకు ఆ లాబింగ్ లేదు, ఆ లాబింగ్ తయారు చేస్తుంది. సరే, మన దాంట్లో ప్రయత్నం చేయడానికి కాదు, దేశంలో ఉన్నారు. మన కృష్ణ గారు అన్నదమ్ము నాకు ఇక్కడే, నా ఎంత పని చేస్తుంటే వీళ్ళంతా కూడా కొంచెం ఎదగానే జాతీయ నాయకులు అయిపోతున్నారు, జాతీయ ప్రెసిడెంట్ అయిపోతుంది. జాతీయ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ అయిపోవడం నిజమే కానీ మరి ఇక్కడ స్టేట్ లెవెల్ ఏంటి? స్టేట్ కూడా ఉన్నది కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో బయట చేసిన తర్వాత చేసుకుంటుంది. ఇప్పుడు దిగగా ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మంచి గట్టిగా ముందుకు చేసుకోవాలి. ఇక్కడైతే ముందు ఉద్ధరించండి. సరే, మీకు సమయం తీసుకున్నాం. చాలా భక్తులు మాట్లాడేవాడు అప్ టు ద పాయింట్స్ మాట్లాడి మనం ఒక కేర్ ఇచ్చి ఏం చేయాలి, ఏం మనం ఫ్యూచర్ ప్లాన్ ఏంటి. ఒక జిల్లాకి వెళ్తే అందరూ కుల సంఘాలు ఉంటున్నాం. మీరు ఇంటితో పోతారు, ఒక వనసం యొక్క పోయి మేము జస్ట్ కవర్ పెట్టామంటే వస్తున్నామని కుల సంఘాల ప్రజలు అంటే సుమారుగా 10,000 మందికి వచ్చారు. పెద్ద ప్రశ్న చేసాం అంటే అంత చుట్టుదనం ఉంది మన బీసీలలో. అప్పటికి 10 సంవత్సరాల కిందకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనకు కూడా ముందేమో బీసీలు అంటే బీసీలు చెప్పుకున్నది కూడా వీళ్ళు సిగ్గుపడుతుంది. ఇప్పుడు బీసీలను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, కొట్లాడగలుగుతున్నాం. అదేవిధంగా ఓసీలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎక్కడి మీద ఒకటైపోతున్నా ఎక్కడి మీద కలుస్తామని ఎప్పటికీ వాళ్ళు విడగొట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకు ఎవరు చేసుకుంటూ కాదు. నిజంగా చెప్పాలంటే బీసీలకు ఓసీలో ఎస్సీలో వాళ్ళు చేసుకుంటారు, బీసీలే చేసుకుంటారు. అది పోయినాడు అంతా మనం ఒకటి. అది ఎప్పుడు కావాలంటే బీసీలలో కూడా మ్యారేజెస్ కానీ స్టార్ట్ అయినాయి. ఇంకా పెద్ద ఎత్తున ఒక కులం నుంచి ఇంకో కులానికి పెళ్లి చేసుకోవడం, రిలేషన్ చేసుకోవడం ఉంటే అప్పుడు మనం బీసీలో అంతా కూడా ఐక్యంగా ఉన్నాం, ముఖ్యంగా ఉన్నాం చెప్పి వచ్చే అవకాశం ఉంది. సో నేను చెప్పేమాట ఒకటే, మనం ఐక్యతగా జిల్లాలకు ఇది మన సర్కారిగా సంస్థ పెట్టింది. మొట్టమొదటి వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆకి గౌడ్ గారికి ఊరూరు తిరిగి అన్ని కుల సంఘాల అధ్యక్షులను తీసుకొని కులంలో ఉన్న ఏదో పెద్ద మనిషి వస్తున్నాను, ఆ పెద్ద మనిషి ఒక్కొక్కడు ఆయనకి ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈ రాజకీయాల కొరకు కాపాడే వాళ్ళు అక్కడే వద్దు. కామన్ పీపుల్ ఎవరు ఉన్నారు వాళ్ళను ఒక కమిటీ చేసి మండల కమిటీ, ఒక మండలం ఉంది, ఆ మండలంలో ఎక్కువ బీసీలు ఉన్నారు, ఏ కులాలు ఉంటాయి, అక్కడ ఏ కులంకు కాలుపెట్టాలి, స్టాటిక్ సిస్టమ్ ఉంది. దేశంగా ఊరికి కంప్లీట్ స్టాటిస్టిక్ తోటి ప్రతి వ్యక్తి, ప్రతి కులం, ప్రతి ఇంటి ఎన్ని గడపలు నేను చెప్పగలుగుతాను. వాళ్ళ ఫోన్ నంబరు, అడ్రస్ అన్ని తీసుకొని పెట్టాను. కంప్లీట్ డేటా తయారు చేయాలి. దాని డేటా తోటి మేము బ్యాంక్ చేస్తున్నాం, బిడ్డలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక 15-20 బిడ్డలు మేము కులం పక్షాన చేసిస్తున్నాం. అదేవిధంగా సమ్మేళనం చేసుకుంటాం. మేము వేరే సమ్మేళనాలు మేము పోయేవాళ్ళం, వేరే మీటింగ్ పెట్టి వేరే మీటింగ్ మున్నొక్క మీటింగ్ అయితే ఆ మున్నొక్క మీటింగ్ మిగతా మీటింగ్ అలా పోయేవాళ్ళం. ముఖ్యమైన నాయకులు ఎంతో సంతోషపడేవారు. మనమే కాదు, బయట వాడు వేరే వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చేందుకు మన గెస్ట్ వచ్చి చెప్పి ఎంతో మర్యాద చేసేవారు. అది మీరు తీసుకురావాలి. అప్పుడే మనకు ఐక్యత వస్తుంది. ఒక బీసీ ఉందంటే ఇప్పుడు మనం చూస్తాం, మనం రెడ్డి
అయిపోయింది, మీరు ఒకసారి పైకి హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.